వచ్చారు? వాళ్ళందరినీ ఎందుకు నిలువరించలేకపోయారు? మంత్రి ఆనం నారాయణ ఉన్నారు మనతో మాట్లాడడానికి. నారాయణ గారు, నిజంగా చాలా విషాదకర ఘటన. రామ్ నారాయణ గారు, నా మాట వినపడుతోందండి? వినపడుతుందండి. నిజంగా ఇలాంటి ఘటనపై మీరు మాట్లాడడం చాలా బాధాకరంగా ఉంది. ఏం చెప్తారు సార్? ప్రస్తుతం ఈ రోజు జరిగిన దుర్ఘటన చాలా బాధాకరమైంది. దాదాపు 10 మంది మహిళలు, పిల్లలు ఎక్కువ మంది ఈ తొక్కిసలాటలో ప్రాణాలు వదలడం అనేది మేమందరం కూడా బాధపడుతూ ఉన్నాం. ఇది అందరం సంతాపం తెలవాల్సిన సమయం. వారికి, వారి కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతిని కూడా తెలియజేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. అంతేకాక ఇలాంటి దుర్ఘటనలు జరగడానికి మరి అక్కడ జరిగినటువంటి ఒక ఆలయంలో, ప్రైవేట్ వ్యక్తి నిర్మాణం చేసిన ఆలయం, ప్రైవేట్ పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తూ ఎలాంటి ముందస్తు సమాచారం ప్రభుత్వ అధికార యంత్రాంగానికి, స్థానిక ప్రజాప్రతినిధులకు ఇవ్వకుండా ఇంత పెద్ద కార్యక్రమం నిర్వహించినప్పుడు ఇటువంటి ఘటన జరగడం అనేటువంటిది. కానీ ప్రభుత్వం వెంటనే అక్కడికి మంత్రి అచ్చెన్నాయుడు గారు, శిరీష్ గారు, అలాగే జిల్లా కలెక్టర్ గారు, దేవాదాయ శాఖ అధికారులందరూ వెంటనే వెళ్లారు. పరిస్థితిని అక్కడ సమీక్షిస్తా ఉన్నారు. ఎవరైనా గాయాలు తగిలిన వాళ్ళు, క్షతగాత్రులుంటే ఆసుపత్రులకు పంపించి వాళ్ళకి మెరుగైన వైద్యం ఇప్పించే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా అక్కడ ఉన్న శ్రీకాకుళంలో ఉన్నటువంటి ట్రామా కేర్ సెంటర్ల నుంచి, అదేవిధంగా ఇతర ఆసుపత్రుల నుంచి దానికి కావాల్సిన ఆర్థోపెడిక్, ఇతర సర్జన్స్ అందరినీ కూడా ఆ ప్రాంతంలో అవసరమైన మెడికల్ కేర్ ఇవ్వడానికి ఇప్పటికీ వెంటనే పంపడం జరిగింది. డిఎంహెచ్ఓ, డిఎంఎస్, డిసిహెచ్ఎస్ అందరినీ కూడా అక్కడ అలర్ట్ చేసి వచ్చేటువంటి పేషెంట్లందరినీ కూడా జాగ్రత్తగా వారికి అన్ని ట్రీట్మెంట్లు ఇవ్వాలని చెప్పి ఇప్పటికే గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగింది. నారాయణ రెడ్డి గారు నిజంగా చాలా అప్రిషియేట్ చేస్తున్నారు. ఎందుకంటే ఘటన జరిగిన వెంటనే అక్కడ సహాయక కార్యక్రమాలు చేపట్టారు, వాళ్ళందరినీ కూడా హాస్పిటల్ తెలియదు. కానీ వరుస ఘటనలు ఇలాగా ప్రభుత్వాన్ని వెంటాడుతూ ఉన్నాయి. నిన్నగాక మొన్న తుఫాన్ ముంచేసింది. ఇవాళ ఇలా వరుస ఘటనలపై ఏం చెప్తారు? ఎలాగ వీటన్నిటిని నివారించుకునే అవకాశం ఉంది ఫ్యూచర్ లో కూడా? ఒక్క విషయం అమ్మా, ఇవాళ ఆలయం దగ్గర జరిగిన సంఘటనకి ప్రకృతి వైపరీత్యాల్లో వచ్చేటువంటి ప్రభుత్వం ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటుంది. వాటిని ధీటుగా ఎదుర్కోవడానికి ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సిన అన్ని చర్యలు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాకు ఆదేశాలు ఇస్తున్నారు. వారు ఇచ్చిన ఆదేశాలని తప్పనిసరిగా పాటిస్తూ అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు దీన్ని ఇన్వాల్వ్ అయి పనిచేయడం జరుగుతుంది. మీతో పూర్తిగా ఏకీభవిస్తాను ఆనం రామనారాయణ గారు. ప్రకృతి విపత్తులు మనం ఏం చేయలేం, కానీ ఇలాంటి తొక్కిసలాటలు సింహాచలంలో చూసాం, ఇవాళ ఇక్కడ చూస్తున్నాం. మనం ఎలా నివారించుకోవచ్చు? ఒక సూచన మాత్రమే. ఇది ప్రైవేట్ ఆలయం అమ్మా, ఇది ప్రైవేట్ ఆలయం. ప్రైవేట్ యాజమాన్యం కింద ఆలయం కట్టి వాళ్ళు ఈ కార్యక్రమం పెట్టారు. ముందస్తు సమాచారం ఏ డిపార్ట్మెంట్ అధికారికి కూడా వీళ్ళు చెప్పలేదు. క్యూ లైన్లు ఏర్పాటు చేయలేదు. 2,000 మంది కూడా పట్టినటువంటి ఆలయంలోకి 25,000 మంది దాదాపుగా వచ్చి తొక్కిసలాట అయినటువంటి విషయం సమాచారం ప్రభుత్వానికి కూడా అందింది. ప్రభుత్వం అన్ని విధాలా కూడా చర్యలు తీసుకుంటా ఉంది. కానీ ఆలయం నిర్మాణం చేసినటువంటి వ్యక్తులు సరిగా అక్కడ స్పందించకపోవడం ఒకటి, సమాచారం ప్రభుత్వ అధికార యంత్రాంగాన్ని ఇవ్వకపోవడం వల్ల ఇది జరిగింది. దీని మీద తదుపరి చర్యలు ఏ విధంగా తీసుకోవాలో ఆలోచన చేస్తాం. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఆనం రామనారాయణ రెడ్డి గారు మాతో మాట్లాడినందుకు. శ్రీకాకుళం జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. దానిపైన అధికార యంత్రాంగం అంతా కూడా ఒక్కసారిగా హుటాహుటిన కాశీబుగ్గకు చేరుకుంది. మనతో ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడారు. ప్రస్తుతం ప్రభుత్వం వెంటనే స్పందించి అక్కడ క్షతగాత్రులందరికీ కూడా సహాయక కార్యక్రమాలు చేపడుతోంది. స్వయంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, అలాగే నారా రోహిత్ కూడా ట్వీట్ చేశారు, పోస్ట్ చేశారు. జిల్లా మంత్రి అయిన అచ్చెన్నాయుడు, గౌతు శిరీష కూడా అక్కడికి చేరుకున్నారు. సహాయక కార్యక్రమాలను అక్కడ చేపట్టారు.